ప్రకారంగానే మరి ఈరోజు 5 సంతకాలు కూడా చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే పునరుద్ధరించడానికి ఇంకా వాలంటరీ వ్యవస్థ అనేది రద్దు కాల. అంటే తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాళ్ళని 2 నెలలు విధులకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. అంచేత అది రద్దు అవుతే మీరు చెప్పినట్లుగా పునరుద్ధరించడం మాట వస్తుంది. అంచేత వాళ్ళు కంటిన్యూషన్లో ఉన్నారు. అయితే కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ ఒత్తిళ్ళకి లొంగి వాళ్ళ ప్రెజర్ తోటి కొంతమంది రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా మేము మళ్ళీ రివ్యూ చేసుకుని డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేసుకుని అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటనేది కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ కూడా చేసుకుని అయితే మేము మాత్రం ఆ రోజు ఒక మాట ఇచ్చాము, వ్యవస్థను కొనసాగిస్తాము, అదేవిధంగా ఇంటింటికి పింఛన్లు అందజేస్తామని చెప్పాం. అంచేత దాని ప్రకారంగానే మళ్ళీ మేము రివ్యూ చేసుకుని ఎక్కడైనా అటువంటి రాజీనామాలు చేసిన కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా దీన్ని ఇంకా బలంగా అంటే ఎందుకంటే ఏదో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఏంటంటే తన సొంతంగా ఉపయోగించుకున్నాడు, ఏదో జగన్న సైన్యం అట్లా కాదు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఏర్పడిన అది ప్రభుత్వానికి సంబంధించింది. ఆ రోజు 5,000 రూపాయలు జీతం తీసుకుంటూ ఉన్నారని అంటే అది మన అందరం కూడా మరి పనుల ద్వారా కట్టినటువంటిది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. అంచేత మండల వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు కాబట్టి మండలంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకే పనిచేయాలి ఫ్యూచర్లో కూడా అనేటువంటి తప్పు. అలాగే డోక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అంచేత డోక్రా సంఘాలంతా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రకంగా ఓకే ఆయన వాలంటీర్ తీసుకొచ్చారు, కానీ అది ప్రభుత్వానికి ప్రజలకు పనిచేసేటువంటి విధంగా మలచాలి తప్ప పార్టీకి మలిచేటువంటి విధానంలో ఒక రకంగా చెప్పాలంటే ఆయన నమ్ముకుని పాపం ఇవాళ వాలంటీర్స్ కూడా దెబ్బతిన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలీని జీతం 5,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఆఖరిని వాళ్ళని ఇంకా స్ట్రెంగ్తన్ చేయవలసింది పోయి మీరు రాజీనామా చేయండి అని వాళ్ళు రోడ్డును పడేసాడని అంటే నమ్ముకున్న వాడిని కూడా ఏ రకంగా నట్టేట ముంచుతాడో అది కూడా ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే గతంలో ఏదైతే వ్యవస్థ నడిచిందో, ఏదైతే సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే పనిచేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే మేము చెప్పాం కదా ఒకసారి రివ్యూస్ ఇంకా దాని మీద మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్ననే మనం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అసలు ఏ శాఖలో ఎంతెంత అప్పులు చేశారు, ఏ శాఖల్లో ఏ ఆస్తులు తాకట్లు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ వారీగా 1 by 1 అన్నీ కూడా రివ్యూ చేసుకుని దీని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇవి కూడా ఒక శ్వేతపత్రాలు వైట్ పేపర్స్ కూడా డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి దాని మీద మేము క్లియర్గా రేపు ఫ్యూచర్లో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. కాకపోతే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ మాట నిలుపుకునేటువంటి విధంగా వాళ్ళ గుమ్మం దగ్గరే పింఛన్ ఇచ్చేటువంటి బాధ్యత అయితే మాది. ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఒక రోడ్ మ్యాప్